హాయ్ అండి. ఎప్పుడైనా ఇలా రాగిపిండితో రవ్వ దోస ట్రై చేశారంటే మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తదండి. చాలా క్విక్‌గా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించేస్తాను వచ్చేయండి. దీనికోసం ముందుగా బౌల్‌లో ఒక కప్పు రాగిపిండి తీసుకొని దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ సుజ్జి రవ్వ, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం కూడా వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని ఒకసారి అన్ని కలిసేటట్టు విస్కర్‌తో బాగా కలిపేసుకోవాలండి. ఇది రవ్వ దోస కాబట్టి కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ కూడా వేసుకోవాలండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ జీరా కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. నాకు ఇక్కడ ఒక కప్పు రాగి పిండికి 3 కప్స్ వాటర్ అయితే వేసానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి దోస ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి ఒకసారి టిష్యూ పేపర్తో తుడిచేసుకొని ఇలా రవ్వ దోసలాగా పల్చగా వేసుకోవాలండి. దోస పైన కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసుకొని హై ఫ్లేమ్ లోనే ఒక 5 మినిట్స్ అలా కాల్చామంటే రవ్వ దోస అయితే రెడీ. ఈ రవ్వ దోసని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. కానీ నేను ఇక్కడ కొబ్బరి చట్నీతో సర్వ్ చేశాను అనమాట. చాలా టేస్టీగా వచ్చింది. రవ్వ దోస కూడా చాలా బాగుందండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ పెట్టారంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బాయ్.